మాట్లాడుతుంది చెప్పు, ఏం మాట్లాడుతుంది? దాని మొగుడు డ్యూటీకి వెళ్ళిపోయిండు, ఏదైనా పని ఉంటే చెప్పు శివ, నేను ఇప్పుడు మా ఆయన ముందర నీతో మాట్లాడితే లేనిపోని అనుమానం పెట్టుకుంటాడు. ఇప్పుడు నీ భార్య ముందర అదే మరి నేను ఉన్నప్పుడు అడుగుతలేదు ఆమె వచ్చి? అదే అంటున్నా, నీ ముందర వచ్చి నా ముందు అడగచ్చు కదా బేటా. అది సీక్రెట్ గా ఏం కులుకుతాను ఇద్దరు కలిసి, మీరిద్దరు మాకు కులకడానికి మాకు ఎంత ఫ్రీడమ్ స్పేస్ ఏడ ఉంది చెప్పు. అదే ఈ 10 రోజులు నేను మా ఇంటికి పోయినా కదా అంటే ఏంటి, ఇప్పుడే ఇందాకే చికెన్ కర్రీ కోసం అని వచ్చిందని చెప్పినావు, మళ్ళీ ఇప్పుడేమో డ్యూటీ జాబ్ అని అంటున్నావు. కథలు పడతాను అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా. అది కాదే, అది జస్ట్ ఏదో కూర వేయించుకుందామని వచ్చింది, దాంతో మాత్రం దాన్ని ఏదో నేను ఏదో చేస్తానా? వామ్మో, అసలు ఒక్కరోజు కూడా నిన్ను ఖాళీగా వదలద్దు అసలు. అంటే రోజు నేను పని చేయాలా, డ్యూటీకి వెళ్ళాలా? డ్యూటీ కాదు, అలాంటి తోటి మాట్లాడడానికి బాగా సందు దొరికింది నీకు. ఇగో మాటలు మంచిగా మాట్లాడినందు నేను నీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి ఉంటున్నావు ఇంట్లో, లేదంటే నేనే ఒకసారి సీరియస్ అయ్యి నిన్ను కొట్టడం వల్ల నాకు ఎంత తలకాయ వస్తుంది తెలుసా ఆ రోజు. దేనికి తలకాయ నొప్పి వస్తుంది నీకు? ఎవ్వరికి రాని నొప్పి నీకు ఒక్కదానికి వస్తుంది, రాదా మరి? రాదా? చూడు ఇగో ఆంటీది తప్పు లేదు, నీకు ఆ కింద ఆంటీ ఏం నేర్పించిందో మన ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టించి అది సుఖంగా బతుకుదామని. అరే దానికేం అవసరం చెప్పు? నువ్వు పోయినప్పటి నుంచి ఏదైనా చిన్న కంప్లైంట్ ఏమన్నా ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని ఎవరైనా చెప్పి? అదే నేనున్నప్పుడు చెప్పలే కదా. అవును, ఇప్పుడు నువ్వు వచ్చినాక చెప్తురంటే వాళ్ళు కావాలని ఏదో మన ఇద్దరి మధ్య లొల్లి పెడదామని చూస్తున్నారు. చూపిస్తా అక్క అని అంటుంది మరి. ఏంది నీ కథలు? నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేదు బేటా. చెత్త వేషాలు వేసుకుంటా నందు, అది కాదురా బంగారం. కనీసం ఇప్పుడు కొడతా చెప్తాను వేస్ట్ ఫెలో. నేను నీ మొగుడిని, అది కూడా నువ్వు మర్చిపోతున్నావు ఆ రోజుకి. ఇప్పుడు ముద్దు పెట్టినంత మాత్రం అంత పాపం ఏంది? పక్కింటి దాన్ని కూడా వదలవా నువ్వు? పక్కింటి దాన్ని కూడా వదలవా? ఏమన్నా గెలికినానా? దానంతటా అదొచ్చి అది పైగా ఆంటీ వల్ల. ఆంటీతో ఏం పని నీకు చెప్పు? ఏం పని? నేను ఇప్పుడు ఏమన్నా అబ్బాయినా? నేను అంకులే అనుకో. నువ్వు అంకుల్? అవును మరి. ఇప్పుడు ఆంటీ అంకుల్కి మస్తు పనులు ఉంటాయి అని. అదే మరి దానికి మొగుడు లేడా? నీతో ఏం పని దానికి? ఏం మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చి? దాని మొగుడు 10 రోజులు వాళ్ళ ఆయన అడిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అని చెప్పు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, నువ్వేమో డ్యూటీకి వెళ్ళాడా? నందు నువ్వేమో మీ ఇంటికి వెళ్ళి దాన్నే చూసుకుంటుంటాడా? డ్యూటీకి వెళ్ళాడా వాళ్ళ ఆయన? ఏం చేస్తా ఎవరితో మాట్లాడుతుందో చూస్తున్నాడా ఏంది?